పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మాస్ ఎంటర్టైనర్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్కు వస్తున్న రెస్పాన్స్తో మూవీ హైప్ మరింత పెరిగింది. ఇదే సమయంలో సినిమాలో రాజకీయ డైలాగులు ఉంటాయా, ఎవరినైనా టార్గెట్ చేసే సీన్స్ ఉంటాయా అన్న సందేహాలు సోషల్ మీడియాలో చెక్కులు కొడుతున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనకు తాను స్వీట్ వార్నింగ్ ఇచ్చారని డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్పై అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో మళ్ళీ అదే మ్యూజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు. హీరోయిన్గా శ్రీలీల రాశిఖన్నా నడుస్తుండగా కీలక పాత్రలో పార్థిబన్, కెఎస్ రవికుమార్, ఎల్బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఏర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే కె దశరథ్, రమేష్ రెడ్డి సమకూర్చగా రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్ పనిచేశారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు వస్తున్న స్పందనతో సినిమా వైపే హైప్ మరింత పెరిగింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్స్ పొలిటికల్గా, సెటైర్గా ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా మొదలైన తొలి రోజే పవన్ గారు ఒక విషయం చాలా క్లియర్ చెప్పారంట. సినిమా వేరు, రాజకీయాలు వేరు. ప్రేక్షకుడు థియేటర్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమే, ప్రైమరీ గోల్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు దర్శకుడు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్లో ఎలాంటి రాజకీయ సెటైర్లు, వ్యక్తిగత విమర్శలు లేదా ఎవరినైనా కించపరిచే డైలాగులు ఉండవని డైరెక్టర్ హరీష్ శంకర్ స్పష్టంగా తెలియజేశారు. హీరో ఎలివేషన్ కోసం పవన్ స్టైల్ డైలాగ్స్ ఉంటాయి, కానీ అవి ఎవరిని టార్గెట్ చేసేలా ఉండవు. పూర్తిగా మాస్, ఫన్, ఎమోషన్ మిక్స్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రూపుదిద్దుకుంటుందని దర్శకుడు హరీష్ చెప్పారు. ఇక పవన్ గురించి మాట్లాడుతూ, వ్యక్తిగతంగా ఆయన ఎవరిపైన దాడి చేయరు. ఆయన పోరాటం ఎప్పుడూ విధానాలపైనే. అందుకే ఈ సినిమాలో కూడా అదే ఫాలో అవుతున్నాం అని వివరించారు. అలాగే గాజు గ్లాస్ డైలాగ్ని కూడా కేవలం హీరో ఎలివేషన్ కోసం పెట్టామని తెలిపారు. రాజకీయ రెఫరెన్స్లో అవసరం లేదని, పవన్ని ఫుల్ మాస్ అవతారంలో చూడబోతున్నారని దర్శకుడు చెప్పుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్